దేహము జానకిది గుబిల్లు మనే రాజుల గుండెలు అని ఒక చక్కటి తెలుగు పద్యాన్ని మనకి అక్కడ అందించారు. అక్కడ జనక మహారాజు సీతమ్మ వారి కళ్యాణానికి దశరథులందరికీ ఆహ్వానం పంపించాక రాములు వారికి పాణిగ్రహం చేయడానికి, అప్పట్లో మనకిలాగా మంగళసూత్రాలు జీలకర్ర బెల్లాలు లేవండి, పాణిగ్రహణం అనేవారు. సీతమ్మ వారి చేయి తీసుకుని రాములు వారి చేతిలో పెడుతూ జనక మహారాజు ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ అని పాణీనాం పాణి అంటే పాణిగ్రహణం చెయ్యి, మా సీతని అనుగ్రహించు నీకెప్పుడూ శుభం జరుగుతుంది. ఒక చంద్రుడి వెనకాల వెన్నెల్లాగా రోహిణిలాగా నా తల్లి సీతమ్మ నీ వెనకాలే ఉంటుంది రామా అని ఎప్పుడైతే ఆ 8 కన్నా తక్కువ ఉన్న 6 ఏళ్ళు అంటారు 8 అంటారు సీతమ్మ వారికి, ఆ వయసులో జనక మహారాజు చెప్పిన ఆదేశాన్ని అమ్మవారు తర్వాత అయోధ్యకు వెళ్ళిన అందరితోటి కూడా ఎంత చక్కగా ఉంటారో అత్తగారు మామగారు మరుదులతోటి భర్తని అంత అన్యోన్యంగా అంత ఆదర్శపత్నిగా ఒక భర్తని చూడడము. ఆ తర్వాత ఎప్పుడైతే అడవులకు వెళ్ళాల్సి వస్తుందో రాములు వారు అడవులకు వెళ్తున్నారు అనగానే నువ్వు మా ఇక్కడే ఉండు, మా అమ్మల్ని మా నాన్నని మా తమ్ముళ్ళని అందరినీ బాగా చూసుకోమని రాములు వారు చెప్తుంటే ఆవిడ నాకు కూడా మీరు చెప్పడం ఏంటి, నేను మీతోటే వస్తాను అంటే అమ్మా అది అడవి చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్తే ఈవిడ ఎన్నో రకాలుగా చెప్తుంది, మీరుంటే నాకు భయం ఏంటి నేను కూడా వస్తాను అని. చివరికి ఆయన ఒప్పుకోకపోతే ఆవిడ గబుక్కున వాల్మీకి రామాయణంలో రాస్తారు వాల్మీకి, మా తండ్రి గారు పురుష వేషంలో ఉన్న స్త్రీకి ఇచ్చి వివాహం చేశారా ఏమిటి, మీరు అంత భయపడుతున్నారు నన్ను తీసుకెళ్ళడానికి అనగానే ఇంకా రాములు వారు ఏం చెప్పలేక ఆవిడ్ని కూడా అడవికి తీసుకువెళ్ళడం. అంటే బాలకాండలో సద్యవధువుగా ఉన్న ఆవిడ అయోధ్యకాండలో ఆదర్శ పత్నిగా, ఆదర్శ కోడలిగా, ఆదర్శ వదినిగా అందరినీ చక్కగా కుటుంబాన్ని చూసుకోవడం. అలాగే అరణ్యకాండలో ఆవిడ ధైర్యం, ఎప్పుడైతే రాక్షసులు ఉంటారు క్రూరముగాలు ఉంటాయి అయినా సరే అప్పుడు రాముడు ఎప్పుడైతే ఈ యొక్క 14,000 మంది రాక్షసుల్ని వాళ్ళందరినీ చంపమని ఈ మునులందరూ అడుగుతారు, మాకు యాగరక్షణ చేయని అయినా ఈ రాక్షసులు మమ్మల్ని బాగా ఎక్కువగా విసిగిస్తున్నారు అనగానే వాళ్ళని చంపడానికి పూనుకుంటే సీతాదేవి అంటుంది అకారణ వైరం ఏల రామ, వాళ్ళు మనకి ఏమీ హాని చేయనప్పుడు మనం వాళ్ళతో యుద్ధం చేయడం ఏంటి అని ధర్మ నీతిని ఆవిడ చెప్తుంది, ధైర్యాన్ని చెప్తుంది. ఆ అడవిలో ఎంతో ధైర్యంగా క్రూరమృగాలు అవి అన్నా కూడా ఆవిడ ధైర్యవంతుల అరణ్యకాండలో చూస్తాం. అలాగే ఆవిడ సుందరాకాండలో ఆవిడ సహనం, రావణాసురుడు రోజు వచ్చి వేధించి నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను వేగించుకుని తినేస్తామని, నీ రాముడు రాడని రాముడి మాయా తల తీసుకొచ్చి చూపించి ఎన్ని రకాలుగా భయపెట్టినా ప్రలోభ పెట్టినా ఆవిడ సహనం వీడక ధైర్యంగా ఆ రావణాసురుడికి ఒక గడ్డిపోచ వేసి నువ్వు నాకు గడ్డిపోచతో సమానం, నా రాముడు ఎక్కడా నువ్వెక్కడా అన్నట్టుగా ఆ తెలియని భాష, తెలియని ఆకలి దప్పులు, కనీసం స్నానం చేసి బట్టలు మార్చుకునే అవకాశం లేదు ఆవిడకి, వలకల్లాలు అనసూయమ్మ గారు ఇచ్చినవే కట్టుకుని ఉంటారు. అటువంటి సీతాదేవి ఎంత ధైర్యాన్ని చూపిస్తుంది. రాముని ధ్యాసే శ్వాసగా చేసి తపస్సు చేసుకుని హనుమంతుల వారు ఎప్పుడైతే వస్తారో నన్ను వచ్చి నా హనుమంత చెప్పు రాముల వారికి సీత తపస్సు చేస్తుంది అందరికీ ప్రత్యక్షం అవుతావు, నాకు ప్రత్యక్షం అవ్వలేదేంటని చెప్పు అని అడుగుతుంది ఆవిడ. అటువంటి సహనాన్ని ధైర్యాన్ని ఆవిడ చూపిస్తుంది. అలాగే యుద్ధకాండకు వచ్చేటప్పటికి రాములు వారు యుద్ధం జరిగాక సీతమ్మ వారిని విభీషణ్ని వెళ్ళి తీసుకురమ్మంటారు. ఆవిడ ఎలా ఉన్నానో అలాగే వస్తాను అని చెప్తే విభీషణుల వారు లేదు సర్వాలంకార భూషితై రమ్మన్నారు అంటే చక్కగా స్నానం చేసి చక్కగా తయారయ్యి సర్వాభరణాలు వేసుకుని వస్తారు ఆవిడ. రాముల వారు ఆవిడ చూడగానే కంటి జబ్బు ఉన్నవాడికి దీపశిఖను చూసినట్టుగా ఉంది నిన్ను చూస్తుంటే, భర్తగా రాజుగా నిన్ను నేను రక్షించాలి కాబట్టి రక్షించాను సీత, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు, విభీషణ్ దగ్గర సుగ్రీవుడి దగ్గర లక్ష్మణ్ దగ్గర నీ ఇష్టం అనగానే ఆవిడకి చాలా మనసు బాధపడుతుంది. అది ఎందుకు ఆయన అంటారు అంటే అడవిలో మాయా మృగాన్ని అంటే మాయా జింకని చూసినప్పుడు ఆవిడ లక్ష్మణ్ని రాముల వారికి సహాయంగా వెళ్ళమన్నప్పుడు లక్ష్మణ్ అంటాడు మన అన్న శౌర్యవంతుడు ఎవరో మా హా సీత హా లక్ష్మణ అన్నారు, నువ్వు భయపడకు వదినా అంటే నీకు పాపపు బుద్ధి ఉంది అందుకే నువ్వు నేను వెళ్ళమంటే వెళ్ళట్లేదు అని అనుమానించి మాట్లాడతారు. ఆ బాధ సీతకి తెలియాలని రాములు వారు ఆవిడ రాగానే ఈ విధంగా మాట్లాడితే ఆవిడకి చాలా బాధ వచ్చి
ప్రాకృతమివ అంటే ఒక సామాన్య మానవుడు సామాన్య మానవురాలతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావా రామా అని ఇంకా విసిగిపోయి లక్ష్మణ చితిపేర్చు అంటుంది. లక్ష్మణుడు చితిపేరుస్తాడు. సీతమ్మ వారు అడుగుతారు కానీ రాములు వారు మంటల్లో దూకమని అడగరు. మనం అందరం మామూలుగా రాములు వారు చేశారు అని అనుకుంటాం. ఎప్పుడైతే ఆవిడ అగ్నిలో దూకుతుందో ప్రదక్షిణం చేస్తూ ఒకటే చెప్తుంది, నేను ధర్మాత్మురాలని అయితే రాముని పాదాలు తప్ప అన్యుల్ని ఒక్క నిమిషం కూడా స్మరించకుండా ఉన్నైతే, నా రాముణ్ణే నిత్యము స్మరిస్తూ ఉన్నట్లయితే, నేను చేసింది ధర్మం అయితే ఆ ధర్మం నా రాముడికి తెలిస్తే, అది నువ్వు ధర్మమని భావిస్తే అన్ని వైపుల నుంచి నన్ను కాపాడు అగ్నిదేవ అని అగ్నిలో ఆవిడ దూకితే అగ్నిదేవుడు ఆవిడని ఇలా తీసుకుని వచ్చి రాములు వారికి ఇచ్చి, బంగారానికి సానపడితే ఎలా ఉంటుందో, బంగారం నిప్పులో కాలితే ఎలా వన్నె ఎక్కువ అవుతుందో అలా అందరినీ పునీతం చేసే నన్ను పునీతం చేసింది సీతమ్మ వారని రాములు వారికి ఇస్తారు. రాములు వారు ఆవిడ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పుష్పక వినాలను అయోధ్యకు వెళ్ళడం, పట్టాభిషేకం జరగడం. ఆ పట్టాభిషేకం సమయంలో ఆవిడ ఒక చక్కటి ముత్యాల హారం చూపిస్తుంది రాములు వారికి. అది చూపిగానే ఆయన సవగి చేస్తారు. ఎంతో కృతజ్ఞతతో పుత్ర వాత్సల్యంతో హనుమంతుల వారికి ఆ హారం ఇవ్వడం, ఇవన్నీ ఏ కాండలో ఆవిడని చూసుకున్నా ఎప్పుడు కూడా ఆవిడకి మనము అనేక రకాలుగా ఆవిడకు ఉన్న ధైర్యం కానివ్వండి, సహనం కానివ్వండి, వీరత్వం కానివ్వండి, చతురత కానివ్వండి, ఆ అడవులకు వెళ్ళాలి అన్నప్పుడు అత్తగారితోటి ఎంతో ఓర్పుగా మాట్లాడుతుంది. పతివ్రత ధర్మం మీరు అమ్మా, నేను భర్త ఎక్కడుంటే అక్కడే ఉండాలి, మీరు నన్ను అంతఃపురంలో ఉండమంటున్నారేంటి, మీకు తెలియని పతివ్రత విషయాలని ఆవిడని అంటుంది. రాముల వారినేమో నేర్పుగా మాటలతోటి గెలిచి వెళ్తుంది.